గాడిదలు కాచుకోవడానికి కూడా పనికిరావురా ఎదవా అని చెప్పి మా నాన్న చిన్నప్పుడు తిడుతూ ఉండేవాడండి. మన ఇళ్లల్లో కూడా చాలా మందికి ఆ తిట్టు బాగా పరిచయం. గాడిద అంటే ఎందుకు పనికిరాని దాని కింద చూస్తాం కదండీ! ఇప్పుడు అదే గాడిదలు లక్షల్లో, కొంతమంది కోట్లల్లో కూడా సంపాదిస్తున్నారు. సంపాదించి పెడుతున్నాయండి. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వాళ్ళు గాడిదల పెంపకానికి కూడా లోన్ ఇస్తున్నారు. అంటే ₹1,00,00,000 నాకు కావాలండి, నేను గాడిదలు పెంచుతానంటే ఇస్తున్నారు. మీలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. గాడిదలు పెంచడం ఏంటి? గాడిదలు పెంచుకొని ఏం చేస్తామండి అనే డౌట్ ఉంది కదా! గాడిద పాలకి ఈరోజు మార్కెట్లో ఉన్న డిమాండ్ మీకు తెలుసా అండి? మీ ఇంటి పక్కన కూడా కొంతమందికి గాడిదలు చూస్తూ ఉంటారు. కొంతమంది తోలుకొచ్చి సంచార జాతుల వాళ్ళు తీసుకొచ్చి పాలు అమ్ముతూ ఉంటారు. ఆ పాలు చూడండి, కావాలంటే లీటర్ 1000, 2000 పెట్టి కొంటున్నారా లేదా? అంటే గాడిద పాలలో మంచి ఔషధాలు ఉంటాయి. చాలా రకాలైన రోగాలకు ఇంకొక వీడియో చేసుకుందాంలేండి. అది ముందు గాడిదల పెంపకం గురించి చూద్దాం. ఈ రోగాలన్నిటినీ తగ్గించేస్తాయని అపారమైన నమ్మకమేనా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. భారతీయ ఆయుర్వేదం కూడా చెప్తోంది గాడిద పాలు అంత మేలు చేస్తాయని. క్లియోపాత్ర తెలుసు కదండి, వయసు అయిపోయినా కానీ ఎంతంటే అంత అందంగా ఉండేది ఆవిడ. అలాగా అందంగా ఉండటానికి కారణం గాడిద పాలు కూడా. గాడిద పాలలో స్నానం చేయటం వగైరా ఉత్పత్తులు వాడటం అని చెప్పి ఈజిప్టియన్ చరిత్ర కూడా చెప్తోందండి. సో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని చెప్పి ఒక ఫేమస్ మిషన్ ఉందండి. అక్కడ యాక్చువల్గా అయితే ఏదో గేదెలు, కోళ్ళు, గొర్రెలు, పందులు ఇవే అనుకుంటాం కదా. గాడిదలకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే నేను గాడిదల పెంపకం యూనిట్ పెట్టుకుంటాను అంటే ₹1,00,00,000 కావాలంటే 50% సబ్సిడీ. గుర్తుంచుకోండి, ఎవరికి వస్తుందండి ఏంటండి అని అనొద్దు. పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి, కరెక్ట్గా సమాచారం ఇచ్చిన వాళ్ళకి, ఇదిగో నేను ఇంత కరెక్ట్గా యూనిట్ పెడతాను, ఇగో ఇంత లాభాలు తీస్తాను, బ్యాంకుకి ఎంత కట్టేస్తాను అంటే ఏ బ్యాంక్ ఇవ్వదండి, ఎందుకు ఇవ్వరండి? కానీ చాలామంది అది చేయట్లేదు. అది కూడా ఇంకొక వీడియో చేద్దాం. ఒక మంచి సీనియర్ మేనేజర్ని, అంటే బ్యాంకులో లోన్లు ఇచ్చే సెక్షన్లో పనిచేసే ఒక సీనియర్ మేనేజర్తో నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను త్వరలో. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే అంతమంది దయచేసి ఇక్కడ ఒక లైక్ ఇచ్చేసి కామెంట్లో అడగండి ప్లీజ్. అడిగితేనే కదండి ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి అవుతుంది. ఎవరెవరో ఇస్తున్నారు కానీ ఎందుకు పనికిరాని పిచ్చి సమాచారం ఇస్తున్నారు. నేను అలా కాదు, ప్రభుత్వంలో ఉన్నాను కదా, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం తప్పించి లైకులు వగైరా కాదండి. సో దయచేసి మళ్ళీ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో గాడిదల పెంపకాన్ని అసలు ఎందుకు తీసుకున్నారు, ఏంటి కథ అంటే, దేశంలో గాడిదల సంఖ్య అంతరించిపోతోంది. అంతరించిపోతున్న జాతుల్లో గాడిదలు కూడా ఉన్నాయండి. మొన్న జాతీయ పశుగణన ఉంటుంది కదండి, అన్నిటిని లెక్కేస్తారు కదా, గేదెలు, కోళ్ళు, ఆవులన్నీ. అప్పుడు లెక్క పెడితే 1,23,000 ఉన్నాయంట అండి. అంటే చిన్నప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఎక్కడో చోట కనిపిస్తూ ఉండేవి, ఇప్పుడు అరుదైపోయినాయి కదా, తగ్గిపోయినాయి వాటి సంఖ్య. అంటే దేశీయ గాడిదల్ని మళ్ళీ గుర్తు చేస్తున్న, హైబ్రిడ్ గాడిదలు కాదు, దేశవాళీ గాడిదల్ని నేను పెంచుతాను, అంటే ఇంకా ఇంప్రూవ్ చేస్తాను ఆ బ్రీడ్ని, దాని మీద లాభాలు తీస్తాను. లాభాలు అంటే మళ్ళీ మీకు చాలామందికి డౌట్ ఉంది, ఏం లాభాలు వస్తాయండి అని. గాడిద పాల వ్యాపారం ఈరోజు అద్భుతంగా ఉందండి. ఇంటింటికి వెళ్ళి ఎవడమ్ముతాడండి అంటే వాళ్ళే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారండి. కాకపోతే వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ఇక గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు, బ్యూటీ సోప్స్ దగ్గర నుంచి, క్రీమ్స్ దగ్గర నుంచి చాలా తయారు చేస్తున్నారండి బాబు, మీకు తెలుసో లేదో. వాటికి కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. ఇలాగా బై ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఆ గాడిదలను మళ్ళీ అమ్ముకోవచ్చండి. గుర్తుంచుకోండి, దేశవాళీ గాడిదలండి కొండ ప్రాంతాల వాళ్ళు కొనుక్కెళ్ళిపోతారు. ఎందుకు పాపం, వాళ్ళు బరువులు మొయ్యలేరు. ఇవి బ్రహ్మాండంగా మోస్తాయి, మామూలుగా కాదు. మనం మామూలుగా మనుషుల్ని పొడుస్తూ ఉంటాం కదా, గాడిద చాకరీ చేస్తున్నాం రా బాబు అని, గాడిదని కూడా తిడుతూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. కానీ గాడిద చాకరీ అనేది మాత్రం కరెక్ట్ అండి. అంటే అంత పని చేసి పెడుతుంది కాబట్టి అక్కడ డిమాండ్ ఉంది. గుజరాత్, రాజస్థాన్లోనే గాడిదలు ఉండేవి ఒకప్పుడు అనుకుంటున్నాం, ఇప్పుడు అక్కడ కూడా తగ్గిపోయినాయి. మనం పెంచగలిగితే, ఆ బ్రీడ్ని ఉత్పత్తి చేయగలిగితే, పిల్ల గాడిదల దగ్గర నుంచి పెద్ద గాడిదల దాకా అన్ని గాడిదలను కూడా వాళ్ళు కొనుక్కెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో పెట్టారండి. ఇవే కాదు, ఒంటెలు, గుర్రాలు ఇవి కూడా భారతదేశంలో అంతరించిపోతున్నాయి, వాటికి కూడా పెట్టారు. వాటి గురించి ఇంకొక వీడియో చేసుకుందామండి. ముందైతే గాడిదలు. సో మరి నేను గాడిదల యూనిట్ పెడతాను అనేవాళ్ళు, నాకు అసలు పరిచయమే లేదు అనేవాళ్ళు ముందు కొంత ట్రైనింగ్ తీసుకోండి. గాడిదల యూనిట్ ఎవరైతే పెట్టి నడుపుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో కొన్నాళ్ళు గడపండి.
అన్నీ చేశాకే చేయండి తప్పించి డైరెక్ట్గా దిగిపోయి 50-100 గాడిదలు పెడతాను అంటే అది ప్రమాదకరం అవుతుందని నా ఉద్దేశం అండి. సో మరి సపోజ్ మీరు ఒక ₹1,00,00,000 యూనిట్ పెట్టి ఒక 50 గాడిదలు కొందాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి. ఈ 50 గాడిదలు పెంచడానికి అంటే ఒక షెడ్ వేసుకోవాలి, దానికి మేత. గాడిదలు భయంకరమైన ఆహారం ఏం తినవండి, మామూలు గడ్డి గాదమే తింటాయి కాబట్టి మేత ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవడానికి కోటి అవుద్ది అనుకుంటే 50 లక్షలు బ్యాంక్ ఇచ్చేస్తుందండి. చక్కగా బ్యాంక్ ఇచ్చేస్తుంది. 50 లక్షలు ఇచ్చాక 50 లక్షలు ఏమో లోన్ తెచ్చుకుంటాం మనం. అర్థమైంది కదండి. 50 లక్షలేమో బ్యాంకు సబ్సిడీ ఇస్తుంది, మిగిలిన 50 లక్షలు లోన్ తెచ్చుకుంటాం. ఈ లోన్ని దఫాలుగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. చాలా టైం ఇస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. మిగిలిన 50 లక్షలు సబ్సిడీ అన్నట్టు. అలాగని ముందే మనకు సంగతి తెలుసుగా, మన వాళ్ళ సంగతి ముందే సబ్సిడీ లాగేయటం కోసం చాలామంది ఆరాటం ఉంటుంది. అందుకే రూల్స్ టైట్ చేసేసారండి. చాలామందికి ఇవ్వని కారణం కూడా అదే. సో మరి ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అలా చేయొద్దు. కానీ ఇదిగో మంచి డిపిఆర్ తయారు చేసుకోండి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ డిపిఆర్ని మీరు అక్కడ అప్లోడ్ చేయండి. అదే బ్యాంకు మేనేజర్కి కూడా చూపించండి. అప్పుడు ఖచ్చితంగా పని అవుతుందండి. అంటే ఒరిజినల్గా చేసుకుంటాను అనే వాళ్ళకి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ చాలా సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయంలో నేను కూడా మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నేను పెట్టుకుంటానండి, నేను వ్యాపారం చేస్తానండి, జెన్యూన్ పర్సన్ అనే వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి. మొదటి విడతలో సగం ఇస్తారు, తర్వాత విడతలో సగం ఇస్తారండి. అది యూనిట్ పెట్టేటప్పుడు కొంత, పెట్టే ముందు ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిన తర్వాత సగం పని అయిపోయాక సగం ఇస్తారు అని చెప్తున్నారు. ఇక గాడిదల సంఖ్య వగైరా అంతా కూడా చెప్పాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, గాడిద పాలు ఒకటే కాదు, గాడిద మాంసానికి డిమాండ్ ఉంది. కానీ అది క్రైమ్, గుర్తుంచుకోండి. గాడిద మాంసం ఇంకా అక్కడెక్కడ అమ్ముతున్నారని తెలిసింది, దానివల్లే కదా ఇగో తగ్గిపోయినాయి. గాడిదలు తగ్గిపోవడం వల్ల ఇదిగో మళ్ళీ లైవ్ స్టాక్ మిషన్ వచ్చింది. సో ఇంకా చాలా చోట్ల బరువులు మోయడానికి ఇటుక బట్టీల దగ్గర అక్కడ ఇక్కడ చాలా చోట్ల వాడుతున్నారు. కొండ ప్రాంతాలే కాకుండా అవి కూడా చూసుకోండి. కాకపోతే ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయండి, అవి కూడా చెప్పుకోవాలి. సపోజ్ ఒక 50 గాడిదలతో నేను పెడుతున్నాను అనుకుంటే అందులో 45 ఆడగాడిదలు ఉండాలి, 5 మగ గాడిదలు ఉండాలండి. అంటే ఈ కాంబినేషన్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఇక ఇందాక చెప్పినట్టుగా ఒంటెలు, గుర్రాలు వగైరా ఉంది కదండి, దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో ప్రత్యేకంగా చెప్పుకుందాం. కాకపోతే మీలో ఎంతమందికి అవకాశం అవసరం ఉంది, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా చెప్పండి. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ముందు నేషనల్ లైవ్ స్టాక్ పోర్టల్ వాళ్ళది పోర్టల్ ఉందండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ వస్తుంది. అక్కడికి వెళ్ళి డిజిటలే, ఆన్లైనే, అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకోండి. ఇక్కడ ఇస్తున్నాను, మళ్ళీ నేను కామెంట్లో కూడా మీకు ఆ లింక్ ఇస్తాను, గుర్తుంచుకోండి. nlm.udayamitra.in nlm.udayamitra.in అని వెళ్తే అక్కడ మీకు సెక్టార్స్ ఉంటాయండి. అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. డాంకీ ఫార్మింగ్ అని ఉంటుంది చూడండి, డాంకీ ఫార్మింగ్ అని ఒక చోట ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక మీ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు, అవన్నీ ఇవ్వండి. డిపిఆర్ మాత్రం నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పర్ఫెక్ట్ మంచి డిపిఆర్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక మీకు అప్రూవల్ వస్తుందండి. నేను అప్లోడ్ చేశానండి కానీ అప్రూవల్ రాలేదండి అనేవాళ్ళు ఉంటారు చూడండి. మీరు ఎలా అప్లోడ్ చేశారు ఏంటి అవి కూడా నాకు దయచేసి షేర్ చేయగలిగితే ఆ విషయం కూడా మాట్లాడదాం. అంటే అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది కూడా చూద్దామండి. అంటే సపోజ్ మన రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఇంతమంది 100 మంది 50 మంది అప్లోడ్ చేస్తే, వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి ఇప్పించే అవకాశం కూడా పరిశీలిద్దాం. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఒక ప్యాషన్ ఉండాలి. ఏ వ్యాపారమైనా ఏ వృత్తి అయినా తీసుకుంటున్నామంటే ప్యాషన్ ఉండాలి. అంటే ముందు గాడిద అంటే ఇష్టం ఉండాలి, గాడిదని పెంచడానికి ఆసక్తి ఉండాలి. అంటే సాటి జీవుల పట్ల ప్రేమ, సానుభూతి, సహానుభూతి ఉంటుంది కదండి. కొంతమంది కోళ్ళ మీద ఉంటే, కొంతమందికి ఆవుల మీద ఉంటుంది కదా, అట్లా ఉండాలి. రెండోది, వ్యాపారంలో ఎదగాలి, బాగా ఎదగాలి అనే తాపత్రయం ఉండాలి. మూడోది, డిసిప్లిన్ ఉండాలి ముందు. అంటే ఈరోజు చూస్తాను, రేపు పట్టించుకోను, ఎల్లుండి చూస్తాను అనేది కాదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా వాటితో, మరి ₹1,00,00,000 పెట్టి బిజినెస్ పెడుతున్నాం కదండి, వాటితో ఉండగలను, దాన్ని ఎంజాయ్ చేయగలను. ఆ గాడిదలకు మేత వేసుకోవడం దగ్గర నుంచి, పోషణ దగ్గర నుంచి, వాటికి రోగాలు రోస్టులు వస్తే కనిపెట్టుకొని ఉండటం దగ్గర నుంచి, వ్యాక్సినేషన్ దగ్గర నుంచి, పాలు తర్వాత మరి పాలు మార్కెటింగు, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా పెట్టుకుంటే చాలా మంచి స్టార్టప్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో మరి ఇక్కడ మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు డైలీ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. దయచేసి ఫాలో అయిపోండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.